వినాయక చవితికి ఏ పత్రి వాడాలి? పూజా సామాగ్రి ఏంటి? ఏ సమయంలో పూజ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వినాయక చవితి వచ్చిందంటే వీధులు, వాడలు అన్ని గణేష్ మండపాలతో నిండిపోతాయి. బొజ్జ గణపయ్యతో నగరాలన్నీ కళకళలాడుతూ ఉంటాయి. ఈ పండుగ కోసం యువత ఏడాదంతా ఎదురు చూస్తుంది. గణపతి బప్ప మోరియా అనే నామస్మరణతో నగరాలు మారుమోగిపోతాయి. మరి ఈ వినాయక పూజకు పత్రి రకాలు, ఏ సమయంలో పూజ చేయాలి, కావాల్సిన లిస్ట్ ఒకసారి చూద్దాం. వినాయకుడికి పూజ చేయాలంటే ముందుగా పత్రి చాలా అవసరం. వీలైతే 21 రకాల పత్రి ఆకులు సేకరించండి. లేదంటే పత్రిని తలుచుకుంటూ గరికతో పూజ చేయించండి. మరి ఆ పత్రి రకాలేంటో చూసేయండి. రేగు ఆకు, మారేడు ఆకు, గరిక, ఉమ్మెత్త, బృహతి పత్రం, చీపత్రం, తులసి, మామిడి ఆకు, గన్నేరు, ఉత్తరేణి, విష్ణుక్రాంత, దానిమ్మ, దేవదారు, సింధేవాన, సన్నజాజి, లత, దుర్వ, శమీపత్రం, రావి, మత్తి చెట్టు, అలాగే జిల్లేడు. వినాయక చవితి పూజకు కావాల్సిన సామాగ్రి: పసుపు, కుంకుమ, అగరబత్తీలు, కర్పూరం, గంధం, బియ్యపిండి, పెసరపప్పు, బెల్లం, అక్షింతలు, అరటి పండ్లు, కొబ్బరికాయలు, పత్రి, తమలపాకులు, వక్కలు, పూలు, పూలదండలు, తోరం, అలాగే దీపారాధనకు వత్తులు, నెయ్యి, వినాయకుడి ప్రతిమ, పత్రి, గరిక, నైవేద్యాలు. వినాయకుడిని ఏ సమయంలో పూజించాలి? దృక్ పంచాంగం ప్రకారం వినాయక వ్రతం చేసుకోవడానికి మంచి శుభముహూర్తాలు ఉన్నాయి. శనివారం ఉదయం 11 గంటల 3 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వినాయక చవితి పూజ చేసుకోవచ్చు. సాయంత్రం 6:22 నిమిషాల నుంచి రాత్రి 7 గంటల మధ్యలో పూజ చేసుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయి. అలాగే ఎరుపు రంగు దుస్తులు లేదా నీలం రంగు దుస్తులు ధరించి పూజలు చేస్తే మరింత అదృష్టం కలిసి వస్తుందని వేద పండితులు చెబుతున్నారు. వినాయక చవితి రోజు కొబ్బరి నూనె వేసి జిల్లేడు వత్తులతో దీపం పెట్టడం వల్ల మరింత విశేషంగా కలిసి వస్తుందట. వినాయకుడికి ఇదే రోజు గరికతో తయారు చేసిన మాల వేస్తే చాలా మంచిదని, ఆర్థిక కష్టాలు తొలగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.